బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ నగర వ్యాప్తంగా చికెన్ సేల్స్ పడిపోయాయి. సండే కావడంతో కస్టమర్లు లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. గడిచిన నెల రోజులుగా వ్యాపారాలు లేక నష్టపోతున్నామంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చికెన్ సేల్స్ పడిపోవడంతో మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. భాగ్యనగర వాసులను బర్డ్ ఫ్లూ భయం వీడడం లేదు. గడిచిన 4 వారాలుగా ఇటు హైదరాబాద్ నగరంలో ఏ చికెన్ షాప్ చూసినా కూడా పూర్తిగా బోసిపోతున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఇటు చికెన్ సేల్స్ పడిపోవడంతో ఒకసారిగా ఇటు మటన్, ఫిష్కు డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సండే కావడంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మటన్ షాపుల దగ్గర అయితే విపరీతమైనటువంటి రద్దీ అయితే కనిపిస్తుంది. మరోవైపు మటన్ రేట్లు కూడా గతంతో పోలిస్తే దాదాపు 100 నుంచి 150 వరకు పెరిగినటువంటి పరిస్థితి. గతంలో 800 రూపాయల నుంచి 850 వరకు కేజీ ఉంటే ప్రస్తుతం 1000 రూపాయల నుంచి 1100 వరకు కేజీ రేటు పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మటన్కు ఉంది. మరోవైపు ఇటు ఫిష్కి కూడా విపరీతంగా డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ల దగ్గర కూడా జనాలు అయితే ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు చికెన్ షాపుల దగ్గర అయితే రద్దీ పూర్తిగా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిత్యం కూడా ఇటు హైదరాబాద్ నగరంలో దాదాపు 6 లక్షల కేజీలకు పైగా చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. బట్ గడిచిన 4 వారాల నుంచి చూసుకుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా చికెన్ సేల్స్ అయితే పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. కొనుగోలుదారులు ఉన్నారో వారంతా కూడా ఫిష్ వైపు మళ్ళుతున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ ఐకానిక్ ఫుడ్ అయినటువంటి బిర్యానీ తినేందుకు కూడా ప్రజలు ఒకంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఇటు చికెన్ బిర్యానీ తినేందుకు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఇష్టంగా తినేటటువంటి చికెన్ బిర్యానీ వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. రేటు ఎలాంటి తగ్గకపోయినప్పటికీ సేల్స్ అయితే పూర్తిగా పడిపోయాయని కూడా ఒకవైపు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మటన్కి అయితే విపరీతంగా డిమాండ్ పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వ్యాపారులు ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం ఎట్లా ఉంది చికెన్ సేల్స్, ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉంది? చికెన్ సేల్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి సార్. అది రేట్ మాత్రం 200 రూపీస్ నడుస్తుంది పర్ కేజీ అని. చికెన్ రేటు యావరేజ్గా సప్లై రేటు పెరిగినా కూడా కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉన్నది. ప్రజలలో ఇంకా ఆ భయం అనేది తొలగిపోలేదు. ఆ భయం అసలు కాదని తెలిసినా కూడా ఆ ప్రజలకు ఒక రకమైన ఏందో ఫీలింగ్. చికెన్ షాప్ ఉంది, మటన్ షాప్ ఉన్నది. మటన్ సేల్స్ ఎలా ఉంది, చికెన్ సేల్స్ ఎలా ఉంది. అలాంటప్పుడు దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద పోల్ట్రీ రంగం 2 యాక్షన్ తీసుకొని ప్రజలకు ఉన్న నివృత్తిని తొలగించవలసిందే మా యొక్క. ఎలా ఉండేదండి రెగ్యులర్గా చికెన్ మీ దగ్గర ఎలా సేల్స్ ఉండేవి? ఇంతకుముందు గత 3-4 వీక్స్ క్రితము సండే వచ్చిందంటే ఒక 1500 కేజీస్ అమ్మేది. ఈరోజు ఒక 200-300 కేజీస్ అమ్మాలంటే చాలా గగనం అయిపోతుంది. ఎందుకంటే ప్రజలలో అది మరీ స్కూళ్ళల్లో కానీ, రెసిడెన్షియల్ వాటిలో కానీ, హాస్టల్స్లలో కానీ ఈ చికెన్, ఎగ్స్ని అవాయిడ్ చేసే వరకు ఆటోమేటిక్గా ఆ చిన్నపిల్లలలో కూడా ఒక భయం అనేది ఏర్పడి ఆ పిల్లలు ఏమంటారు, చికెన్ వద్దు డాడీ, ఎగ్ వద్దు డాడీ అనే కాడికి వచ్చారు. అలాంటి కల్పితం తీసుకొచ్చిందంటే గవర్నమెంట్ కూడా ఈ స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎగ్స్, చికెన్ బంద్ చేయడం వల్లనే ప్రజలలో ఒక అభద్రభావం ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గుడ్లు, చికెన్ ప్రైవేట్ చేయాల్సిందిగా వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా జనాలలో భయం అనేది పోద్ది. గవర్నమెంటే చికెన్ వద్దు, ఎగ్ వద్దు బ్యాన్ చేసే వరకు నిజంగానే వైరస్ ఉన్నదేమో ఒక ఫీలింగ్ తోటి ప్రజలు చికెన్ తినడం బంద్ చేస్తారు. ఇప్పటివరకు 1 మంత్ అవుతుంది, ఇంతవరకు షాప్ రెంట్లు కట్టే పరిస్థితి లేదు, పిల్లలకు రెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఇప్పుడు ఏపీలో ఉన్నది, ఏపీలో చికెన్ మేళాలు పెట్టి గవర్నమెంటే ఒక టేకప్ చేస్తున్నది. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా టేకప్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలంటే కూడా వ్యాపారులు చెప్తున్నారు. దాదాపు 4 వారాల కంటే ఒక నెల రోజుల నుంచి పూర్తిగా ఏదైతే ఇటు బర్డ్ ఫ్లూ భయంతో ఇటు సిటీలో పూర్తిగా చికెన్ సేల్స్ పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు కూడా పూర్తిగా లాస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మటన్కి మనం చూసాము ఏ విధంగా డిమాండ్ ఉందో. ఫిష్, మటన్కి అయితే విపరీతంగా డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి. గతంతో పోలిస్తే ఇప్పటికే దాదాపు ఒక 10-15% అదనంగా రేట్లు కూడా పెరిగాయని కూడా ఇటు వ్యాపారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు చికెన్కి మాత్రం రేటు స్థిరంగా ఉన్నప్పటికీ కూడా కొనడానికి మాత్రం ఎవరు ముందుకు రాలేనటువంటి సిచ్యువేషన్ ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.